స్నేహితులారా, మరణం తర్వాత మనిషి ఆత్మ శరీరం నుండి ఏ భాగం ద్వారా బయటకు వస్తుంది? పురుషుల ఆత్మ ఏ రంధ్రం నుండి వెళ్తుంది? స్త్రీల ఆత్మ ఏ రంధ్రం ద్వారా బయటకు వస్తుంది? పాపాత్ములు పుణ్యాత్ముల ఆత్మలు ఏ రంధ్రాల నుండి వెళ్తాయి? ఈ విషయాలను గరుడ పురాణం వివరంగా చెబుతుంది. పాపాత్ములకు తర్వాత జన్మలో ఏ యోని లభిస్తుంది? దీని గురించి కూడా శ్రీ విష్ణుమూర్తి గరుడుకి వివరించారు. గరుడ పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం వంటి గ్రంథాలు మనకు ఆత్మ ఎలా ఉంటుంది, శరీరంలో ఎక్కడ నివసిస్తుంది, మరణ సమయంలో ఏమవుతుంది, ఆత్మ శరీరం నుండి ఎలా బయటకు వస్తుంది, పాపపుణ్యాల ఆధారంగా ఆత్మయాత్ర ఎలా సాగుతుంది అని ఆసక్తికరంగా గంభీరంగా వివరిస్తాయి. రండి గరుడ పురాణం యొక్క పూర్తి జ్ఞానాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ కథనాన్ని కొత్తగా వింటుంటే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథనాన్ని లైక్ చేయండి. కామెంట్లో జై శ్రీహరి విష్ణు అని తప్పక రాయండి. ఆత్మ శరీరంలో ఎక్కడ ఎలా ఉంటుంది? శాస్త్రాల ప్రకారం ఆత్మ ప్రతిజీవి హృదయంలో సూక్ష్మ రూపంలో నివసిస్తుంది. ఆత్మ పరమాత్మ యొక్క అంశం, మన శరీరానికి జీవన శక్తిని ఇచ్చే చైతన్య కణం. శరీరం పంచతత్వాలు పృథ్వీ, జలం, అగ్నివాయువు, ఆకాశంతో నిర్మితమైన నాశనమయ్యే వస్తువు కాని ఆత్మ అమరం, అవినాశి. ఆత్మకు రూపం, రంగు ఉండవు కాని దాన్ని మెరిసే చిన్న ప్రకాశంగా ఊహించవచ్చు. గరుడ పురాణం చెబుతుంది, యమదూతలు ఆత్మను బయటకు తీసినప్పుడు అది బొటనవేలు పరిమాణంలోని సూక్ష్మ పురుష ఆకృతిలా ఉంటుంది. అంటే ఆత్మ మన శరీరం యొక్క చిన్న ప్రతిరూపం, సాధారణ కంటికి కనిపించనిది. ఇదే మన నిజమైన స్వరూపం, ఎప్పటికీ చెడిపోనిది, కాలిపోనిది. ఒక శరీరం నుండి వెళ్లి మరొక గమ్యానికి చేరుతుంది. స్నేహితులారా, మరణ సమయంలో ఏమవుతుంది? స్త్రీ మరణ సమయం దగ్గర పడినప్పుడు శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి. గరుడ పురాణం చెబుతుంది, అంతిమ క్షణాలు సమీపిస్తున్నప్పుడు జీవనశక్తి అయిన ప్రాణం తడబడటం మొదలవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దగ్గు, శ్లేష్మం వల్ల శ్వాసనాళాలు అడ్డుకుంటాయి. కళ్ళు తిరగడం మొదలవుతాయి. శరీరం నీరసంగా, నిశ్చిష్టంగా మారుతుంది. ఆత్మ శరీరంపై పట్టు సడలినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు నోటి నుండి నురగలు, లాలాజలం బయటకు వస్తాయి. మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. గరుడ పురాణం ఒక భయానక సమానతను చెబుతుంది. ప్రాణం విడిచే సమయంలో అనుభవమయ్యే నొప్పి 100 తేలులు ఒకేసారి కుట్టినట్లు ఉంటుంది. ఆ నొప్పి ఒక క్షణం కాదు, యుగాలంతా పొడవుగా అనిపిస్తుంది. పాపాత్ములు భయం, నొప్పితో మలమూత్రాలు కూడా వదిలేస్తారు. శాస్త్రాలు చెబుతాయి, ఇదంతా గత జన్మ కర్మల ఫలితం. అధర్మం, పాపాలు చేసిన వారికి మరణం చేదు, భయంకరమైన అనుభవం కాని ధర్మపరంగా జీవించిన వారికి మరణం శాంతిమయంగా ఉంటుంది. పాపాత్ముల ప్రాణాలను ఎవరు తీసుకువెళ్తారు? గరుడ పురాణం వివరిస్తుంది. అంతిమ క్షణాల్లో మరణిస్తున్న వ్యక్తికి ఒక దివ్య దృశ్యం కనిపిస్తుంది. ఏడుస్తున్న కుటుంబ సభ్యులు కనిపించవచ్చు. కాని అదే సమయంలో యమదూతల ఆగమనం కూడా జరుగుతుంది. ఈ యమదూతలు భయంకర రూపంలో ఉంటారు. నల్లటి ముఖాలు, నిలబడిన వెంట్రుకలు, ఎర్రగా మండే కళ్ళు, చేతుల్లో ఊరికర్రలు, ఈటెల్లా పదునైన దంతాలు, పొడవైన గోళ్లు. వారి రూపం చూస్తేనే హృదయం గడగడలాడుతుంది. గరుడ పురాణం చెబుతుంది, ఈ యమదూతలను చూసిన మనిషి భయంతో అరుస్తాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఒళ్ళు వణుకుతుంది. యమదూతలు పాపాత్మ వద్దకు వచ్చి కోపంతో గర్జిస్తూ, ఓ పాపి, నీ సమయం ముగసింది, నీవు యమరాజు వద్దకు వెళ్తున్నావు అని అంటారు. మరణిస్తున్న వ్యక్తి తన ఏడుస్తున్న కుటుంబాన్ని చూసి విలపిస్తాడు. కాని యమదూతలు ఏమాత్రం కరుణ చూపరు. వారు ఇనుప ఊరితో గొంతు బిగించి ఆత్మను శరీరం నుండి బలవంతంగా లాగుతారు. ఆత్మ బయటకు రావడం అత్యంత బాధాకరం. గరుడ పురాణం చెబుతుంది, పాపాత్మను కళ్ళు, ముక్కు, చెవులు వంటి ఏ రంధ్రం ద్వారా అయినా బలవంతంగా లాగుతారు. ఆత్మ అరుస్తూ శరీరం నుండి విడిపోతుంది. తన పాత శరీరాన్ని చివరిసారిగా వ్యాకులంగా చూస్తుంది. ఇప్పుడు మనం ఆసక్తికరమైన ప్రశ్నకు వస్తున్నాం. ఆత్మ శరీరం నుండి ఏ భాగం ద్వారా బయటకు వస్తుంది? మన శరీరంలో 9 ప్రధాన రంధ్రాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రాలు, 1 నోరు. ఇవి 7 ఊర్ధ్వ రంధ్రాలు, 2 నీచ రంధ్రాలు, మలద్వారం, గుదమూత్రద్వారం, జననేంద్రియం. కొన్ని మతాల్లో తలపై భాగంలో సహస్రారం లేదా బ్రహ్మరంధ్రం అని 10వ రంధ్రం కూడా చెబుతారు. కాని శాస్త్రాలు సాధారణంగా 9 రంధ్రాల గురించే చెబుతాయి. ఆత్మ ఈ రంధ్రాల్లో ఒకదాని ద్వారా బయటకు వెళ్తుంది. కాని ఏ రంధ్రం ద్వారా వెళ్తుందనేది కర్మలపై ఆధారపడి ఉంటుంది.
గరుడ పురాణం స్పష్టంగా చెబుతుంది. పుణ్యాత్మ అయితే ఆత్మ ఊర్ధ్వ రంధ్రాల ద్వారా వెళ్తుంది, పాపాత్మ అయితే నీచ రంధ్రాల ద్వారా వెళ్తుంది. పుణ్యవంతుల ఆత్మ సాధారణంగా తలపైన బ్రహ్మరంధ్రం, నోరు, కళ్ళు, ముక్కు వంటి ఊర్ధ్వ రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. ఇది శుభ సంకేతంగా భావిస్తారు. అటువంటి ఆత్మ ఉన్నత లోకాలకు దివ్య మార్గంలో దేవయాన ద్వారా వెళ్తుంది. ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణులైన యోగులు భక్తుల ఆత్మ సహస్రారం ద్వారా బయటకు వచ్చి పరమలోకానికి చేరుతుంది. ఇది మోక్షమార్గం. దీనికి విరుద్ధంగా పాపాత్మల ప్రాణం నీచ రంధ్రాల ద్వారా మలద్వారం, మూత్రద్వారం బయటకు వస్తుంది. ఇది అత్యంత అశుభ సంకేతం. ఇటువంటి ఆత్మలు అధోగతిలో యమలోకం, ప్రేతలోకం లేదా నరకాలకు వెళతాయి. స్పష్టంగా చెప్పాలంటే ఊర్ధ్వరంధ్రాల ద్వారా ఆత్మ బయటకు వస్తే అది పుణ్యఫలం, నీచ రంధ్రాల ద్వారా వస్తే పాపఫలం. అందుకే శాస్త్రాలు మరణ సమయంలో భగవనామ స్మరణ, గంగాజలం, తులసి దళాలు ఇవ్వమని చెబుతాయి. తద్వారా అంతిమ క్షణం శుభమవుతుంది. ఆత్మ ఊర్ధ్వ మార్గంలో శాంతితో వెళ్తుంది. ఇప్పుడు స్త్రీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. స్త్రీ ఆత్మ కూడా ఇదే నియమం పాటిస్తుంది. పుణ్యవతి అయిన స్త్రీ జీవితమంతా ధర్మంతో, సేవతో, సత్యంతో, సంయమంతో జీవించిన వారి ఆత్మ తల, కళ్ళు, ముక్కు, నోరు వంటి ఊర్ధ్వ రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. కొన్ని గ్రంథాలు చెబుతాయి, అటువంటి ఆత్మ వెళ్తున్నప్పుడు ముఖంపై శాంతమైన కాంతి కనిపిస్తుంది. శరీరం ఎక్కువగా తప్పడం లేకుండా శాంతంగా మారుతుంది. దీనికి విరుద్ధంగా అధర్మం, అనైతిక కర్మలు చేసిన పాపిని స్త్రీ ఆత్మనీచ రంధ్రాల ద్వారా గుప్తాంగం, గుదద్వారం బయటకు వస్తుంది. ఇది ఆమె భారీ పాపాల సంకేతం. మరణం కూడా కష్టమేమవుతుంది. ఆత్మ అధోలోకాలకు చేరుతుంది. గరుడ పురాణం స్పష్టంగా చెబుతుంది. స్త్రీ అయినా పురుషుడైనా పాప పుణ్యాల ఆధారంగానే ఆత్మ బయటకు వచ్చే మార్గం నిర్ణయముతుంది. మరణం తర్వాత ఆత్మయాత్ర ఎలా సాగుతుంది? శరీరం వీడిన తర్వాత ఆత్మ ఒంటరి యాత్ర మొదలవుతుంది. ఎవరు రిష్టాలు, సంపద, శరీరం సహాయం చేయరు. కేవలం మంచి చెడు కర్మలు మాత్రమే ఆత్మతో పాటు వెళతాయి. హిందూ ధర్మంలో 2 ప్రధాన మార్గాలు, దేవయానం, దేవతల మార్గం, పితృనం, పితృల మార్గం గురించి చెబుతారు. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పవిత్ర జీవితం గడిపిన ఆత్మలు దేవలోకం లేదా ఈశ్వరధామం వైపు వెళతాయి. సామాన్య ఆత్మలు పితృన మార్గంలో యమలోకంలోకి వెళతాయి. అక్కడ కర్మ ఫలితాల ఆధారంగా స్వర్గం లేదా నరకం నిర్ణయముతుంది. పితృయాన మార్గంలో యమదూతలు ఆత్మను యమపురికి తీసుకెళ్తారు. గరుడ పురాణం చెబుతుంది, ఈ యాత్ర చాలా దీర్ఘమైనది. సుమారు 86,000 యోజనాల దూరం. ఈ దారిలో 16 భయానక నగరాలు ఉంటాయి. అక్కడ ఆత్మ తన కర్మల ఆధారంగా వివిధ కష్టాలు, మానసిక వేదనలు అనుభవిస్తుంది. ఒకచోట మండే ఇసుక రహదారి దాహంతో ఆత్మ నడవవలసి ఉంటుంది. మరోచోట అగ్ని, అడవులు లేదా గడ్డకట్టే చలి, వైతరని నది, రక్తం, మలినంతో నిండిన మొసళ్ళు, పాములతో నిండిన నది దాటవలసి ఉంటుంది. గోదానం చేసిన లేదా పుణ్యం చేసిన వారికి ఈ నదిని దాటడానికి పడవ లేదా ఆవుతోక లభిస్తుంది. కాని పాపాత్మలు ఈ నదిలో మునిగి యాతనలు అనుభవిస్తూ దాటుతారు. ఈ యాత్రలో యమదూతలు ఆత్మను కొట్టి బెదిరిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఆత్మ ఆకలితో, దాహంతో, అలసటతో నిస్సహాయంగా ముందుకు సాగుతుంది. తన కుటుంబం గుర్తొచ్చి విలపిస్తుంది. కాని పశ్చాత్తాపం తప్ప ఏమీ చేయలేదు. ఈ యాత్రకు సుమారు 47 రోజులు లేదా కొన్ని వారాలు పడుతుంది. చివరికి యమపురి చేరుకుంటుంది. గరుడ పురాణం చెబుతుంది, యమపురిలో 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. పాపాత్మలను దక్షిణ ద్వారం ద్వారా తీసుకెళతారు. యమరాజు సభలో చిత్రగుప్తుడు కర్మల లెక్కలు చదివి వినిపిస్తాడు. యమరాజు శిక్ష లేదా బహుమానం నిర్ణయిస్తాడు. పాపాత్మలను నరకానికి పంపుతారు. కొంత పుణ్యముంటే స్వల్ప సుఖం కోసం స్వర్గానికి పంపవచ్చు. కాని స్వర్గం, నరకం సమయం ముగసిన తర్వాత చాలా ఆత్మలు మళ్లీ భూలోకంలో జన్మిస్తాయి. దేవయాన మార్గం గురించి మాట్లాడుకుందాం. అన్ని ఆత్మలను యమదూతలు తీసుకెళ్లరు. భక్తి పుణ్యాల బలంతో కొన్ని ఆత్మలకు భిన్నమైన మార్గం లభిస్తుంది. ఒక స్త్రీ తన జీవితాన్ని సత్కర్మలో, ఈశ్వర భక్తిలో, యోగ సాధనలో గడిపితే ఆమె మరణం శాంతమవుతుంది. అంతిమ శ్వాసలు సులభంగా వస్తాయి. ముఖంపై తేజస్సు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు రామనామం, భగవన్ నామస్మరణ చేస్తారు. గంగాజలం, తులసి దళాలు ఇస్తారు. ఇవన్నీ ఆత్మకు బలాన్ని ఇస్తాయి.
ఇటువంటి ఆత్మను యమదూతలు బలవంతంగా లాగరు. బదులుగా దివ్యదూతలు లేదా దేవదూతలు గౌరవంగా తీసుకెళ్తారు. ఇటువంటి ఆత్మ సాధారణంగా తల లేదా ఇతర ఊర్ధ్వ రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. ఇది ఆమె పవిత్ర జీవితానికి సంకేతం. దేవదూతలు ఆత్మను దక్షిణ ద్వారం ద్వారా కాకుండా తూర్పు లేదా ఉత్తర ద్వారాల ద్వారా యమపురిలోకి తీసుకెళ్తారు. యమరాజు సభలో కూడా ఆత్మతో కైనంగా వ్యవహరించరు, గౌరవంగా ప్రవేశిస్తుంది. కొన్నిసార్లు ఇటువంటి ధర్మాత్మలు యమలోకంలో ఆగకుండా నేరుగా ఇంద్రాది దేవతల లోకాలకు స్వర్గానికి చేరుతారు. విష్ణు భక్తుల ఆత్మలను విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్తారు. యమదూతలు దగ్గరకు కూడా రారు. అగ్నిపురాణం చెబుతుంది, పుణ్యాత్మలను కష్టం లేని మార్గంలో తీసుకెళ్తారు, పాపాత్మలను యాతనామయ మార్గంలో యమలోకానికి తీసుకెళ్తారు. స్నేహితులారా, ఇప్పుడు ఒక భయానక భాగానికి వస్తున్నాం. ఇది విన్న తర్వాత మీ ఒళ్ళు గగురు పొడవచ్చు. పాపకర్మల ఆధారంగా ఆత్మల తర్వాత జన్మలో ఏ యోనిలో జన్మిస్తాయి? గరుడ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం వివరంగా చెబుతాయి. ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించి కొన్ని పాపాలు చాలా నీచ యోనులకు దారితీస్తాయి. రండి కొన్ని ఉదాహరణలను కథలా తెలుసుకుందాం. పతిద్రోహం లేదా వ్యభిచారం. ఒక స్త్రీ తన భర్తను మోసం చేసి ఇతర పురుషులతో సంబంధం పెట్టుకుంటే శాస్త్రాలు దాని ఫలితాన్ని భయంకరంగా వర్ణిస్తాయి. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ ఉంది. అటువంటి స్త్రీ మరణించిన తర్వాత చాలా కాలం నరకంలో కుళ్ళిపోతుంది. ఆ తర్వాత లక్షల సార్లు రాబందుగా 100 సంవత్సరాలు పందిగా హింస్ర జంతువుగా జన్మిస్తుంది. భర్తను మోసం చేయడం, వ్యభిచారం చేయడం ఎంత భయంకర ఫలితాలను తెస్తుందో ఆలోచించండి. మొదట నరక యాతనలు, తర్వాత రాబందు పంది హింస్ర జంతువు యోనులు. ఒకవేళ మళ్లీ మానవ జన్మ లభించిన విధవగా, దరిద్రంగా, రోగిగా జన్మిస్తుంది. గరుడ పురాణం చెబుతుంది, పరాయి స్త్రీతో వ్యభిచారం చేసిన పురుషుడు రాక్షస యోనిలో, పిశాచ యోనిలో జన్మిస్తాడు. స్త్రీ స్వయంగా అటువంటి పాపాలు చేస్తే ఆమె కూడా ప్రేత యోనిలో లేదా కుక్క, నక్క వంటి నీచ యోనులలో జన్మిస్తుంది. అక్కడ జీవితమంతా తృష్ణ, అవమానం మాత్రమే ఎదుర్కొంటుంది. గర్భస్రావం లేదా గర్భహత్య. హిందూ గ్రంథాలు గర్భస్రావాన్ని భారీ పాపంగా భావిస్తాయి. ఎందుకంటే ఇది ఒక అమాయక జీవి హత్య. బ్రహ్మవైవర్త పురాణంలో యమరాజు చెబుతాడు, గర్భంలోని శిశువును నాశనం చేసిన వారిని కుంభిపాక నరకంలో వేస్తారు. అక్కడ ఉడికే నీళ్లలో ఆత్మను ఉడకబెడతారు. ఈ యాతన 14 ఇంద్రుల ఆయుష్యుకాలం వరకు సాగుతుంది. గరుడ పురాణం కూడా గర్భహత్యను బ్రహ్మహత్యకు సమానమైన మహాపాపంగా చెబుతుంది. నరక యాతనల తర్వాత కూడా ఆత్మకు విముక్తి లభించదు. అనేక నీచ యోనులలో జన్మించాలి. 100 జన్మలు పందిగా, 7 జన్మలు ఆవుగా, 7 జన్మలు పాముగా, 60,000 సంవత్సరాలు కీటకాలుగా గందరగోళంలో జన్మిస్తుంది. ఈ వివరణ వినగానే ఒళ్ళు గడగడలాడుతుంది. అందుకే హిందూ ధర్మం గర్భస్రావాన్ని ఎన్నటికీ సమర్థించదు. ఇది నరక ద్వారాలను తెరుస్తుందని చెబుతుంది. చోరమోసం. స్త్రీ చోరీ చేస్తే, మోసం చేసి ఇతరుల సొమ్మును దొంగలిస్తే దానికి తగిన శిక్ష తప్పదు. గరుడ పురాణం వివిధ రకాల చోరీలకు వివిధ యోనులను చెబుతుంది. ధాన్యం దొంగలించినవాడు, ఎలుకగా వాహనం దొంగలించినవాడు, ఒంటెగా పండ్లు దొంగలించినవాడు, కోతిగా పాత్రలు దొంగలించినవాడు, రాబందు లేదా కాకిగా గోవును దొంగలించినవాడు రాబందుగా జన్మిస్తాడు. గోవు వంటి పవిత్ర జీవిని దొంగలించడం మహాపాపం. బట్టలు దొంగలించినవాడు, కీటకంగా ఆభరణాలు దొంగలించిన స్త్రీ కుష్కరోగిగా జన్మిస్తుంది. చోరీ ఫలితం పశుయోని లేదా భయంకర రోగాల రూపంలో వస్తుంది. అందుకే చిన్నప్పటి నుండి చోరీ చెత్త అలవాటని నేర్పిస్తారు. దాని పాపం జీవితాంతం వెంటాడుతుంది. నింద, అసత్య భాషణం. చాలామంది నోటి పాపాలు పెద్దవి కావని భావిస్తారు. కాని పురాణాలు చెబుతాయి, ఇతరులను నిందించడం, అసత్యం మాట్లాడటం కూడా కష్టమైన జన్మలకు దారితీస్తాయి. ఇతరులను అనవసరంగా దూషించేవారు, సత్యవంతులను బదనాం చేసేవారు నీచ యోనులలో లేదా అంగవైకల్యంతో జన్మిస్తారు. గరుడ పురాణం చెబుతుంది, పాపపురిత ఆచరణతో లోకంలో కీడు కలిగించినవాడు తాబేలుగా జన్మిస్తాడు. ఇతరుల కీడు కలిగించినవారు జలం, బురదలో జీవితం గడిపే నీచ జీవిగా జన్మిస్తారు. అతిగా అసూయ పడేవారు అంధులుగా లేదా తేనెటీగల వంటి కీటకాలుగా జన్మిస్తారు. నిరంతరం అబద్ధాలు చెప్పేవారు మూగవారిగా లేదా నత్తిగొట్టేవారిగా జన్మిస్తారు. ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడి చాడీలు చెప్పే స్త్రీలు కాకి, గద్ద వంటి నీచ యోనులలో జన్మిస్తారు.
అవి ఎప్పుడు మలల్లో మునిగి జీవిస్తాయి. గరుడ పురాణం పాపాల పూర్తి జాబితాను ఇస్తుంది. గురు హత్య చేసినవాడు, మిరపరోగిగా నిరపరాధ జీవులపై అత్యాచారం చేసినవాడు, బోనవాడిగా భర్తను వదిలి అనైతిక సంబంధాలు పెట్టుకున్నవారు, శికారీలచే చంపబడే జంతువుగా భర్తను హత్య చేసిన స్త్రీ జన్మ జన్మలకు ఒంటరిగా దున్హకంతో జీవిస్తుంది. బ్రహ్మ హత్య చేసినవాడు ఘోర నరకాల్లో యాతనలు అనుభవించి ఒంటె, పంది, గుర్రం వంటి యోనులలో జన్మిస్తాడు. గో హత్య చేసినవాడు సర్పంగా, ఇతర విషజీవులుగా జన్మిస్తాడు. మాతాపితలను, అతిథులను అవమానించినవారు చెవిటివారిగా, అంధులుగా, కుంటివారిగా జన్మిస్తారు. శివుడు, ఇతర దేవతలను నిందించినవారు చర్మరోగాలు, గుప్త రోగాలతో బాధపడతారు. ఈ కథల సారం ఏమిటంటే, కర్మ సిద్ధాంతం అటలమైనది. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి ఫలితమే మరణానంతరం తర్వాత జన్మలో అనుభవిస్తారు. గరుడ పురాణం ఒక దర్పణంలా మన కర్మల ఫలితాలను చూపిస్తూ మనలను హెచ్చరిస్తుంది. మరణం జీవితానికి అంతం కాదు, ఆత్మయాత్రలో ఒక పడవ. ఆత్మ అమరం కాని మంచి చెడు కర్మలు దానితో పాటు వెళతాయి. అందుకే ప్రతి స్త్రీ పురుషుడు సదాచారం, సత్యం, ప్రేమ, ధర్మ మార్గంలో నడవాలి. అలా జీవిస్తే మరణ సమయంలో కష్టం తక్కువగా ఉంటుంది. ఆత్మ ఉజ్వల మార్గంలో వెళుతుంది. బహుశా పునర్జన్మ బంధనాల నుండి కూడా విముక్తి పొందవచ్చు. ఒకవేళ ఏదైనా పాపం జరిగితే శాస్త్రాలు ప్రాయశ్చిత్తం, సంస్కరణ మార్గాన్ని చూపిస్తాయి. ఈశ్వర భక్తి, దానం, సేవ, పశ్చాత్తాపం ద్వారా కర్మల భారం తగ్గించవచ్చు. హిందూ ధర్మ గ్రంథాలు మనకు ఒకటే నేర్పిస్తాయి. జీవితం అనుమూల అవకాశం, ఆత్మ ఉన్నతికి ఒక సాధన. మరణం అనివార్య సత్యం, కాని అది అంతం కాదు, కొత్త ప్రారంభం. ఈ ప్రారంభం సుఖమైనదా, దున్హకమైనదా అనేది మన చేతుల్లోనే ఉంది. మన కర్మలే నిర్ణయిస్తాయి. మనలను యమదూతలు లాగుకెళ్తారా, లేక విష్ణుదూతలు గౌరవంగా తీసుకెళ్తారా? నరక అంధకారంలోకా, లేక దేవతల జ్యోతిర్మయ మార్గంలోకా? ఈ కథలు విని భయపడకండి. సాక్షాత్కారం పొందండి. జీవితాన్ని అలా జీవించండి. అంతిమ క్షణంలో మీ ముఖంపై చిరస్థాయి చిరునవ్వు ఉండాలి. హృదయంలో భగవన్ నామం మార్గం చూపించే దివ్యజ్యోతి ఉండాలి. ఇదే ఈ పురాణ కథల సందేశం. స్నేహితులారా, గరుడ పురాణం మరణానంతర ఆత్మయాత్రను ఇలా వివరిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ కథనాన్ని లైక్ చేయండి. కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పక రాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.